మీరు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో నాకు 51% మంది ప్రజలు ఓటేస్తే చాలు, 49% ఏకపోయినా పర్లేదన్నారు. అంటే ఈ అమ్మాయి 49లో ఉందనా? మీరు ఆమె గురించి పట్టించుకోవడం లేదు. 51 దాంట్లోనేమో బండి సంజయ్ కుటుంబం ఉంది, ఈ 49నేమో ఆ అమ్మాయి ఉందనా? మీరు పట్టించుకోవడం లేదు. మీరు చెప్పాలి విషయం. తర్వాత నా ఎనర్జీ అంతా కూడా రాష్ట్రం కోసమే వాడుతున్నా, ఇక నా మీద ఏమేమి చేసిండ్రో వాళ్ళకి వాడుతలేన్నారు. రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. తప్పు తప్పు తప్పు. నేను చెప్తా, దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు ఈ రాష్ట్ర ప్రజల సంపదను 17,07,00,000 రూపాయలను కేవలం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఈ ముగ్గురిని ఎట్లా జైలుకు పంపించాలా అన్న ఒక కుట్ర మీద సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్లను పెట్టి వృధా చేసిండ్రు. చేయని నేరానికి ఈ ముగ్గురు నాయకుల మీద, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ ముగ్గురు నాయకుల మీద చేయని నేరానికి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చి తీసుకొచ్చిండ్రు. నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ నేను చదవను. నా దగ్గర మొత్తం డీటెయిల్స్, ఎవరెవరు ఏ కేసులో తీసుకొచ్చిండ్రు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 17,07,00,000 రూపాయలు. మీ కాంగ్రెస్ ఈ తెలంగాణ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఎన్నికై రాజ్యసభలో కూర్చున్న అభిషేక్ మను సింఘ్వి గారికి మీరు ఎన్ని కోట్లు తగిలేసిండ్రో, ఇక అది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. 17,07,00,000 రూపాయలు పెద్ద పెద్ద అడ్వకేట్లకు మీరు తగిలేసిండ్రు. దేనికోసం? ఎమ్మెల్యేల ఫిరాయింపులు, లేకపోతే కాళేశ్వరం ఫేక్ కేసు, ఫార్ములా ఈ ఫేక్ కేసు, లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద పెట్టిన ఫేక్ కేసు, ఫార్ములా ఈలో కేటీఆర్ గారి మీద పెట్టిన ఫేక్ కేసు. ఈ ఫేక్ కేసులన్నింటి సుప్రీంకోర్టులో పెట్టి కొట్లాడడానికి, అదేవిధంగా హైకోర్టులో ఢిల్లీలో ప్రత్యేక విమానంలో వాళ్ళని తీసుకొచ్చి కొట్లాడడానికి మీరు ఖర్చు పెట్టింది 17,07,00,000. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక అమ్మాయికి తండ్రి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉంది. సరే, మీరు హోంమంత్రిగా ఆ అమ్మాయికి ఇంటికి పోవడం కష్టం అనిపిస్తే కనీసం ఆ తల్లితో ఫోన్లోనే మాట్లాడాల్సిండే. ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐని పంపించి, ఓ మహిళని పంపించి వాళ్ళ ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 2 నిమిషాల వాళ్ళు అయ్యో ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఆ ప్రయత్నం చేయలేదు, పక్కా పెడదాం. ఏమండి రేవంత్ రెడ్డి గారు, నిన్న హైకోర్టులో ఆ పీపీకి, ఆ ఒక్క పీపీకి సపోర్ట్గా ఆ సిద్ధార్థ లూత్రానో, ఈ అభిషేక్ మను సింఘ్వినో, వాళ్ళ ₹1,00,00,000 ఇస్తున్నారుగా మీరు. సిద్ధార్థ లూత్రానో, అభిషేక్ మను సింఘ్వినో ఇదే నిరంజన్ రెడ్డి నువ్వే ఎంగేజ్ చేసి ఉండొచ్చు కదా. నువ్వు ఎంగేజ్ చేయలేదు కాబట్టి ఆయన బండి సంజయ్ చేసుకున్నాడు. ఓపెన్ చెప్తాను, కుల్లం కుల్లా ఇక్కడ. పాపం ఆ విక్టిమ్స్, ఆ బాధితురాలు, వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరూ ఎవరు అయ్యో ఈ ప్రభుత్వం మీకేం న్యాయం చేయదు, న్యాయం చేసేటోళ్ళు ఉంటే మొదటి రోజే ఆ బండి భగీరథను తీసుకొచ్చేటోళ్ళు, వీళ్ళు మీకు న్యాయం చేయరు అని ఎవరో అడ్వైజ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఒక మంచి లాయర్ను పెట్టుకున్నారు. ఇంకా ఆయనకి ఇచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. చాలా గొప్పగా ఆ లాయర్ గారు ఆర్గ్యూ చేశారు. ఇదే పీపీకి వదిలేసి ఉంటే మాత్రం ఇలా బండి సాయి భగీరథ్ మళ్ళా వచ్చి దబంగ్ లాగా రోడ్ల మీద తిరిగేటోడు, మంచిగా గ్యాంగ్ను తీసుకొని తిరిగేటోడు. దేశంలో న్యాయం బతికే ఉన్నది. వాళ్ళకు కొంత కామన్ సెన్స్ ఉండి అయ్యో ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇట్లా చేశారు. లేకపోతే ఈ కేసు పోయేది. సో నా ప్రశ్న ఏంటంటే, మీరు బీఆర్ఎస్ నాయకులను జైళ్లలో వేయించడానికి 17,07,00,000 పెట్టినా అన్నారు కదా. ఈ అమ్మాయి కోసం ఒక అడ్వకేట్ జనరల్ని దింపలేకపోతారు కదా మీరు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళనైనా దింపాలే కదా ఈ పీపీకి తోడుగా. ఎందుకు మీరు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు? మళ్ళీ చెప్పుడు మాత్రం నేను ఇమీడియట్గా చేసిన, నేను ఇప్పుడే చేస్తా, నాకు సంక్షేమం ముఖ్యం, నాకు ఇవన్నీ తెలియదు, 18 గంటలు రివ్యూ చేస్తున్నా. ఏంది 18 గంటల రివ్యూ? నీ గుండెలో వీళ్ళకు న్యాయం చేయాలని ఇంటెన్షన్ లేకపోతే? పోలీసు వాళ్ళు ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా సీఎం మనసులో ఏముందనే చూస్తారు. నువ్వు 18 గంటలు రివ్యూ చేసినావా, 180 గంటలు రివ్యూ చేసినావా, లేకపోతే 18,000 గంటలు రివ్యూ చేసినా ఎవ్వరు చూడరు. సీఎం మనసులో ఏముంది? సీఎం మనసులో సత్వర న్యాయం జరగాలని ఉంది, లేకపోతే టాలరేట్ చెయ్యడు ఈయన అని అనుకుంటే పోలీసులు సచ్చినట్టు నిందితుని పట్టుకొస్తారు. ఎక్కడ ఏ ఒక్కల జర్నలో కూడా పట్టుకొని వస్తారు.